తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నవమాసాలు మోసి కన్న కుమార్తెనే ఆ తల్లి పాలిట యమదూతగా మారింది. కనిపించిన పాపానికి కన్న కుమార్తె చేతిలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. అది కూడా 4 రోజుల కిందట పరిచయం అయి ప్రేమించిన ఒక వ్యక్తి కోసం. వారి ప్రేమకు తల్లి ఒప్పుకోకపోవడంతో ఆమె అడ్డును తొలగించాలని నిర్ణయించుకున్నారు వారిద్దరూ. ఈ క్రమంలోనే ఆ యువతి ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా తల్లిని హత్య చేసింది. ఆ తర్వాత ఈ విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు ఆ శవాన్ని అదే ఇంట్లో గొయ్యి తీసి మరీ పూడ్చిపెట్టారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఈ సంఘటన 10 నెలల తర్వాత బయటకు రావడంతో ఇప్పుడు పెను సంచలనంగా మారింది. సికింద్రాబాద్లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కకూర్ భరత్ నగర్లో జరిగిన ఈ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. 10 నెలల క్రిందట జరిగిన ఒక మహిళ హత్య కేసులో 2 నిందితులను ఓ బైక్ పట్టించింది. కకూర్ భరత్ నగర్ చెందిన అంజు అనే మహిళ 10 నెలల క్రితం కనిపించకుండా పోయింది. దీంతో తమ తల్లి కనిపించకుండా పోయిందంటూ అంజు పెద్ద కుమార్తె బొల్లారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే మిస్సింగ్ కేసు నమోదు చేసిన బొల్లారం పోలీసులు ఆమె ఫోన్ కాల్ డేటాను విశ్లేషించడంతో పాటు అక్కడ ఇరుగు పొరుగు వారిని సుదీర్ఘంగా విచారణ జరిపారు. 10 నెలలు గడిచినా ఇంకా హత్య కేసు మిస్టరీ వేడకపోవడంతో పోలీసులు మరింత ఛాలెంజింగ్గా తీసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే అంజు చిన్న కుమార్తె అయిన ఇషికను కూడా పోలీసులు మరోసారి తమ స్టైల్లో విచారణ జరిపారు. దీంతో అసలు నిజాన్ని ఇషిక అంగీకరించింది. తన తల్లి అంజును తానే హతమార్చినట్లు పోలీసుల ముందు ఒప్పుకుంది. తన తల్లిని హత్య చేయడంలో తన ప్రియుడు మౌంటీరాజ్ పాత్ర కూడా ఉన్నట్లు మొత్తాన్ని పోలీసుల ముందు వివరించింది. ఈ కేసులో వీరిపై అనుమానం రావడానికి వారు ఉపయోగించిన బైక్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. ఇషిక మౌంటీరాజులు మొదట ప్రేమించుకోగా సహజీవనం చేయాలని భావించారు. అయితే వీరిద్దరి విషయం తెలిసిన తల్లి అంజు వారి ప్రేమ వ్యవహారాన్ని అంగీకరించలేదు. అంతేకాకుండా అతడితో ప్రేమను వదులుకోవాలని కూతురు మీద బలమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే తమ తల్లి తమ ఇద్దరి ప్రేమకు అడ్డు వస్తుందని, ఆమెను ఎలాగైనా సరే హతమార్చాలని ఇషిక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తన ప్రియుడు మౌంటీరాజుతో కలిసి తల్లి అంజును ఇషిక పక్కా ప్రణాళికతో అతి కిరాతకంగా చంపేసింది. ఇక అంజు హత్యకు సంబంధించి ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఆమె మృతదేహాన్ని వారి ఇంట్లోనే గుంత తీసి మరీ పూడ్చిపెట్టారు. ఈ వ్యవహారం మొత్తం బయటకు రావడంతో ఇషిక మౌంటీరాజు ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం రిమాండ్కు తరలించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మెజిస్ట్రేట్ సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీసేందుకు ఇప్పుడు చర్యలు చేపట్టారు.